జగన్ పాలనలో జరిగినట్టుగా తాము ప్రతిపక్షాన్ని ర్యాగింగ్ చేయబోమని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వైసీపీ హయాంలో అవినీతి జరిగిందని అన్నింటిపై విచారణ జరుపుతామంటున్న సోమిరెడ్డితో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. అద్భుతమైన విజయం, అద్భుతమైన మెజార్టీని తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టబెట్టారు. గతంలో జగన్మోహన్ రెడ్డికి కూడాను పెద్ద మెజార్టీని ఇవ్వడం జరిగింది. అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడాను తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చంద్రబాబు నాయుడుతో సహా సభ్యులందరినీ కూడాను ర్యాగింగ్ చేసేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఇదంతా కూడాను సర్వత్రా చర్చ. దీని మీద మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. అడిగి తెలుసు. సార్ చెప్పండి, గతంలో చూస్తే రెండు పెద్దల సభ అయినా ఈ శాసనసభ అయినా రెండు కూడాను ర్యాగింగే ఎక్కువ ఉండేది. ఈసారి ఎట్లా ఉండబోతుంది? అంటే అటువంటి పరిస్థితి ఎప్పుడు ఉండదు. మా టైంలో ఇటు శాసనసభ అంటే ఒక పద్ధతిగా గౌరవంగా శాసనసభ నడిపేవాళ్ళం. ఫస్ట్ టైం ఆయన 151 వచ్చి నేను విర్రవీగాడు. చాలా చండాలంగా ప్రవర్తించినారు వాళ్ళ శాసనసభ్యులు, గౌరవం లేకుండా ప్రవర్తించినారు. అట్లని చెప్పి ఇప్పుడు వాళ్ళు 11 మంది ఉండారని చెప్పి వాళ్ళ మీద వాళ్ళు ప్రవర్తించినట్టు మేము ప్రవర్తించాము. మాకు ఒక సంస్కారం ఉంది. అధికార పక్షం ప్రతిపక్షం రెండు రోల్ మేమే ప్లే చేయాలి. ఇప్పుడు పరిస్థితి చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టడం, దర్యాప్తులు చేయడం జరిగింది. మీరు ముఖ్యంగా మీ పార్టీ తరపు నుంచి కూడాను జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గం మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. మరి వాటి విషయంగా మీరు చేసినటువంటి ఆరోపణలు నిరూపించుకునే పరిస్థితి ఇప్పుడు ఉంటుందా? ఇప్పుడు ప్రస్తుతం మీ చేతుల్లో అధికారం ఉంది. మీకు మీడియా వాళ్ళకి తెలియదా వాళ్ళు చేసిన దోపిడీ? మైనింగ్ చట్టం ఉందా ఈ రాష్ట్రంలో? రెవెన్యూ చట్టం ఉందా? ఎక్సైజ్ చట్టం బతికుందా? ఏది ఉంది ఈ చట్టం? అన్నీ వాళ్ళ బూట్ల పోలీస్ చట్టం, లా అండ్ ఆర్డర్ ఉందా? వాళ్ళ కాళ్ళ కింద నలిపినయ్యా. అందుకని ఏంటంటే వాళ్ళ జోలికి మేము బాము, కానీ మా జోలికి వచ్చి, రాష్ట్రం జోలికి వచ్చి, ప్రజల జోలికి వచ్చి అన్యాయాలు అక్రమాలు చేసుకున్న వాళ్ళు మాత్రం వదిలిపెట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సుష్ట వాగ్దానాలు చేశారు. మేము మటుకు చెప్పినట్లుగానే చేస్తామని చెప్పి సోమిరెడ్డి చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ఆ అవినీతికి మీద ఖచ్చితంగాను దర్యాప్తు చేస్తామని చెప్తా ఉన్నాడు. ఈ సభను మటుకు సక్రమంగా మేము నిర్వహిస్తాం, గతంలో లాగా ఉండదనేసి సోమిరెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సునీల్తో విజయ్ చంద్రన్, ఏపీ అసెంబ్లీ వద్ద నుంచి.